అక్టోబర్ 3వ తేదీ వరకు ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి శనిదేవుడు అయితే వరాల జల్లు డబ్బుల వర్షం అయితే కురిపించబోతూ ఉన్నాడు. అయితే ఈ రాసులకైతే ముఖ్యంగా ఉత్తర భాద్ర నక్షత్రంలోకి వెళ్ళటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వాటిలో మొదటగా అయితే వృషభ రాశి వాళ్ళకైతే శని నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఉత్తర భాద్ర నక్షత్రంలో శని సంచారం ఉండటం వల్ల ఈ వృషభ రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది. వీళ్ళు అనవసరమైన ఖర్చులు ఉంటే తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా వీళ్ళకి అద్భుతంగా ఉంటాయి. చిన్న చిన్న గొడవలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని విధాలా ఇప్పుడు వీళ్ళకి మంచి సమయం. అక్టోబర్ వరకు 3వ తేదీ వరకు వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళకు కూడా ఈ శని నక్షత్రం సంచారం కారణంగా శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఆర్థిక పరిస్థితి వీళ్ళకి బాగుంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే వీలు కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఇప్పుడు మిథున రాశి వాళ్ళ బంధం బలంగా ఉంటుంది. ఈ సమయం వీళ్ళకి చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది. అక్టోబర్ 3 వరకు అయితే మిథున రాశి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని డబ్బుల సమస్యలు ఉన్నా కూడా అవన్నీ వీళ్ళకి తీరిపోతాయి. అద్భుతంగా ఉంటుంది. ఇక మకర రాశి వాళ్ళకు కూడా శని నక్షత్ర సంచారం కారణంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఉత్తర భాద్ర నక్షత్రం వల్ల అయితే మకర రాశి వాళ్ళకి వర్తక వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వీళ్ళకి అదృష్ట సమయం అనే చెప్పాలి. ఈ మకర రాశి వాళ్ళకైతే పిల్లల నుండి శుభవార్తలు కూడా వింటారు. డబ్బుకు సంబంధించిన ఒత్తిడి ఏదైనా ఉంటే, అప్పుల బాధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మకర రాశి వాళ్ళకు కూడా అక్టోబర్ 3 వరకు అయితే ధనలక్ష్మి అయితే అద్భుతంగా వీళ్ళకి ఆశీర్వదిస్తుంది. ఇక కుంభరాశి వాళ్ళకు కూడా శని నక్షత్ర సంచారం కారణంగా సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి. వీళ్ళు ఏ పని చేసినా దాంట్లో పాజిటివ్ వైబ్సే ఉంటాయి. సానుకూలమైన ఫలితాలు వస్తాయి. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా వీళ్ళు పురోగతిని సాధిస్తారు. ఇప్పుడు అంటే అక్టోబర్ 3 వరకు వీళ్ళు ఏ పని చేసినా మంచి జరుగుతుంది. పురోగతి బాగా కనిపిస్తుంది. డబ్బులకు కూడా ఎలాంటి లోటు ఉండదు. ఆగిపోయిన డబ్బులు కూడా చేతికి వస్తాయి. సో మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.